హలో నమస్తే వెల్కమ్ టు రియాలిటీ చెక్. ఆంధ్రప్రదేశ్లో రెడ్ బుక్ రాజ్యాంగం అమలవుతోంది అంటూ ప్రతిపక్షాలు ఆరోపణ చేస్తున్నాయి. రెడ్ బుక్లో కొంతమంది అధికారుల పేర్లు రాశాను, అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళ సంగతి చూస్తాను అంటూ గతంలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉన్న నారా లోకేష్ ఎన్నికలకు ముందు బహిరంగ సభల్లోనూ పాదయాత్రలోనూ చెప్పారు. ఆ మేరకు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో దాదాపు 2 డజన్ల మంది సివిల్ సర్వెంట్లు, ఐఏఎస్లు, ఐపీఎస్లు వీఆర్కే పరిమితమయ్యారు. వీఆర్కి పరిమితమైన వాళ్ళంతా ప్రతిరోజు వచ్చి డీజీపీ కార్యాలయంలో ఉదయం నుంచి సాయంత్రం వరకు వెయిట్ చేసి వెళ్లాల్సిందేనంటూ 2 రోజుల క్రితం డీజీపీ ఆదేశాలు ఇచ్చారు. సో సివిల్ సర్వెంట్లను వాళ్ళ సర్వీసులను యూటిలైజ్ చేసుకోకుండా ఇలా కక్ష సాధించడం ఏంటి అనే చర్చ ఒక పక్క జరుగుతుంది. వీళ్ళంతా వైసీపీ ఐపీఎస్లుగా పనిచేశారు కాబట్టి ఈ తరహా చర్యలు తీసుకోవాల్సి వచ్చింది అంటూ అధికార పార్టీకి సంబంధించిన నేతలు చెప్తుంటే, వీళ్ళు మాత్రమే వైసీపీ ఐపీఎస్లు ఐఏఎస్లు అయితే మిగతా వారంతా టీడీపీ ఐఏఎస్లు టీడీపీ ఐపీఎస్లు అనేది ప్రతిపక్షం వేస్తున్న ప్రశ్న. సో ప్రతిపక్షం అధికార పార్టీల విమర్శలను పక్కన పెడితే ఆంధ్రప్రదేశ్లో పరిస్థితులు ఏంటి, రెడ్ బుక్ రాజ్యాంగం అమలవుతుంది అంటూ జరుగుతున్న ప్రచారంలో వాస్తవం ఎంత, ఈ ఐపీఎస్లను పనికి దూరంగా వీఆర్లో పెట్టడాన్ని ఏ మేరకు ఎంతవరకు సమర్థించవచ్చు అనే అంశాలపైన మనతో మాట్లాడడానికి జై భీమ్ భారత్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు జడ శ్రవణ్ కుమార్ గారు లైవ్లో జాయిన్ అవుతున్నారు. శ్రవణ్ గారు నమస్తే, వెల్కమ్ టు ఈహా. గుడ్ ఈవినింగ్ అండి. సార్, ఆంధ్రప్రదేశ్లో పరిస్థితులు దాదాపు 2 నెలలు గడిచిపోయాయి. సో ఎలా అనిపిస్తోంది మీకు ఈ పర్టిక్యులర్ ఐపీఎస్లు ఐఏఎస్ల వ్యవహారంలో ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలపైన మీ రియాక్షన్ ఏంటి? ఇట్ ఈస్ మోస్ట్ అన్ఫార్చునేట్ నరసింహరావు గారు. ఎందుకంటే మన రాజ్యాంగంలో 3 అంగాలు ఉన్నాయి: ఎగ్జిక్యూటివ్, జ్యుడిషియరీ, లెజిస్లేటివ్. లెజిస్లేటివ్ గా మంత్రులు, ముఖ్యమంత్రులు, ఎమ్మెల్యేలు వీళ్ళు ఏదైనా ఒక చట్టం తయారు చేస్తే చట్టాలని పాస్ చేసినటువంటి చట్టాలని అమలుపరిచేటువంటి బాధ్యత ఎగ్జిక్యూటివ్ మీద ఉంటుంది. పాస్ చేసినటువంటి చట్టాలు కానీ లేకపోతే అమలుపరిచే విధానంలో ఏమైనా తేడాలు ఉన్నా దాన్ని నియంత్రించేటువంటి విషయంలో జ్యుడిషియరీ పాత్ర ఉంటుంది. సో కాన్స్టిట్యూషన్ 3 అంగాలకు సంబంధించినటువంటి అంశాలను చాలా నిర్దిష్టంగా కోడీకరించినప్పుడు, కోడిఫై చేసినప్పుడు ఎవరైనా సరే పాలకులు అంటే ప్రజాప్రతినిధులు, మొన్న జగన్మోహన్ రెడ్డి కావచ్చు, ఇప్పుడు చంద్రబాబు నాయుడు కావచ్చు, లేకపోతే ఢిల్లీలో అరవింద్ కేజ్రీవాల్ కావచ్చు, ఇంకో చోట నవీన్ పట్నాయక్ కావచ్చు, మమతా బెనర్జీ కావచ్చు, లేకపోతే ఇటుపక్క రేవంత్ రెడ్డి కావచ్చు, ఎవరైనా సరే ఒక ముఖ్యమంత్రి తాలూకా నిర్ణయాలు తీసుకునేటువంటి అంశాలని ఎగ్జిక్యూటివ్ గా ఐపీఎస్లు, ఐఏఎస్లు, ప్రిన్సిపల్ సెక్రటరీలు, డీజీపీలు అమలుపరచడం మాత్రమే వాళ్ళ బాధ్యత. నాకు తెలిసి కొంతమంది అత్యుత్సాహం ప్రదర్శించి ఉండొచ్చు, కొంతమంది చట్టంలో లేని దాన్ని వాళ్ళు ఓన్ గా ఇండల్జ్ చేసి ఉండొచ్చు. సో ఐపీఎస్ ఐఏఎస్ ఆఫీసర్లుగా సివిల్ సర్వెంట్స్ గా వీళ్ళు దేశంలో అత్యున్నతమైనటువంటి సర్వీస్ లో నుంచి మన రాష్ట్రానికి అలోకేట్ చేయబడతారు. మన రాష్ట్రానికి అలోకేట్ చేయబడినప్పుడు వీళ్ళు ఈ క్యాడర్ కు సంబంధించినటువంటి వ్యక్తులుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వర్క్ చేసే విధానంలో ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలను, అక్కడ జగన్మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయాలు కాదు, ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలను అమలు పరిచేటువంటి వ్యక్తులుగా ఐఏఎస్లు, ఐపీఎస్లు ఉంటారు. ఈ రోజున ఒక 2 డజన్ల మంది ఆఫీసర్లని, రమారమి 20-22 మంది ఆఫీసర్స్ ని, ఐపీఎస్ ఆఫీసర్స్ ని, కొంతమందిని వీళ్ళని ఐపీఎస్ ఆఫీసర్స్ అందరినీ కూడా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఆయనకి మడుగులు వచ్చారనేటువంటి ఒక అభియోగంతో వాళ్ళని డీజీపీ ఆఫీస్ లో రిపోర్ట్ చేసి మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఒక రూమ్ లో కూర్చొని పేపర్ చదువుకుంటూ, టీ దాచుకుంటూ, యూట్యూబ్ చూసుకుంటూ సరదాగా గడుపుకొని పొద్దున్న 10 గంటలకి సాయంత్రం 5 గంటలకి సంతకం పెట్టి వెళ్ళిపోమంటుంది. నాకు తెలిసి ఒక డీజీపీ స్థాయి అధికారికి రమారమి 5.5 లక్షల నుంచి 7 లక్షల రూపాయల వరకు విత్ ఎమ్యూనిటీస్ తోటి వాళ్ళకి ఎవ్రీ మంత్ శాలరీ కావచ్చు, అలవెన్సెస్ కావచ్చు, ఇంచుమించుగా రమారమి 7 లక్షల రూపాయలకి శాలరీస్ వరకు వచ్చే అవకాశం ఉంది. సో ఈ 10-20 మంది ఆఫీసర్లను తీసుకుంటే రమారమి నాకు తెలిసి 7 లక్షలు అంటే 10 మంది ఆఫీసర్లు అంటే 70 లక్షలు, 20 మంది ఆఫీసర్లు అంటే 1,40,00,000 రూపాయలు. అంటే ఒక నెలకు వచ్చేసరికి ఒక ఆఫీసర్లకు 1,40,00,000 రూపాయలు అంటే 6 నెలలు ఈ ఆఫీసర్లను పక్కన కూర్చోబెడితే 10 కోట్ల రూపాయల ప్రజాధనం
అన్నెసరీగా వాళ్ళని కాఫీలు తాగుతూ టీలు తాగుతూ పేపర్లు చదువుతూ ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు ఈ రాష్ట్ర ప్రభుత్వం 10 కోట్ల రూపాయల ప్రజాధనం, ఇప్పుడు డబ్బులు ఎక్కడి నుంచి వస్తుంది? చంద్రబాబు నాయుడు వాళ్ళ నాన్నగారు సంపాదించిన ఆస్తిలో నుంచి ఇవ్వటంలో. ఇదే మాట నేను జగన్మోహన్ రెడ్డి గారిని కూడా మాట్లాడాను. రాజశేఖర రెడ్డి దాంట్లో నుంచి డబ్బులు ఇవ్వటంలా, జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి డబ్బులు ఇవ్వటంలా, లేకపోతే భారతీ గారు తీసుకొచ్చిన కట్నంలో నుంచి ఎవరికి ఇవ్వటంలా ప్రజాధనాన్ని ప్రజలకు పంచుతున్నారు. సేమ్ వే చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ కూడా ఈ 10 కోట్లు 20 కోట్ల రూపాయలని వీళ్ళని కూర్చోబెట్టి ఇచ్చేటువంటి జీతాలకి ఇది ప్రజాధనం. నేను, నా ఇంటి పక్కన వాళ్ళు, మా వాచ్మెన్, మా ఇంట్లో పనమ్మాయి, లేకపోతే నా కొలిగ్గు, నా ఫ్రెండ్, ఇలాంటి వాళ్ళు కట్టినటువంటి సామాన్యులు కట్టినటువంటి పన్నుల్లో నుంచి పరిపాలన చేయమని మీకు పరిపాలన ఇచ్చినప్పుడు ఈ విధంగా ఒక ఐపీఎస్ని, ఐఏఎస్ని, సీనియర్ ఆఫీసర్స్ ని ఈ విధంగా చేయటం అనేది ఇది ఎంతవరకు సమంజసమో ప్రభుత్వాలను నడిపేటువంటి అధినేతలకి తెలియాలి ఈ విషయం. నెంబర్ 1. నెంబర్ 2, ఒకవేళ నిజంగానే గత ప్రభుత్వంలో వీళ్ళు అలా తప్పు నేనేమో వాళ్ళు తప్పు చేయలేదు, లేకపోతే పక్కాగా లీగల్ గానే చేశారు అని నేను సమర్థించదలుచుకోవట్లేదు వాళ్ళని. నా అభిప్రాయం ఏంటి అంటే, యాజ్ ఎ సిటిజన్ ఆఫ్ దిస్ కంట్రీగా, ఒక చదువుకున్న వ్యక్తిగా, ఒక న్యాయవాదిగా నాకున్న అభిప్రాయం ఏంటి అంటే, ఒకవేళ నిజంగానే రెడ్ బుక్ లో మంత్రి రాసుకున్నట్టుగా, నారా లోకేష్ రాసుకున్నట్టుగా రెడ్ బుక్ లోనే నిజంగా వాళ్ళ పేర్లు ఉండి ఎవరైతే అన్యాయంగా చట్టాన్ని అతిక్రమించి ప్రవర్తించారో వాళ్ళ మీద ఎంక్వైరీ వేయండి, సస్పెండ్ చేయండి. ఇదిగో గత ప్రభుత్వంలో ఇదిగో ఈ ఎలిగేషన్ ద్వారా ఇదిగో ఈ విధంగా రూల్ చెప్తుంది, నువ్వు ఈ విధంగా రూల్ వైలేట్ చేసి, ఇప్పుడు సునీల్ కుమార్ ఉన్నాడు, ఏ రూల్ వైలేట్ చేశాడు, ఏ సెక్షన్ వైలేట్ చేశాడు, ఎవరిని అరెస్ట్ చేశాడు, దాని మీద ఎంక్వైరీ వేయండి, సస్పెండ్ చేయండి. జస్ట్ కన్ఫైన్ హిమ్ ఫర్ అఫీషియల్, డోంట్ కన్ఫైన్ హిమ్, డోంట్ అసైన్ ఎనీ అఫీషియల్ వర్క్, జస్ట్ ఆస్క్ హిమ్ టు గెట్ అవుట్ ఫ్రమ్ ది ఇన్స్టిట్యూషన్. దిస్ ఈస్ పర్మిసిబుల్. నువ్వు రేపొద్దున సీతారామాంజనేయులకు చేసుకుంటావా, లేకపోతే ఇంకొకరికి చేస్తావా, లేకపోతే లడ్డాక్ చేస్తావా, ఇంకొకరికి చేస్తావా, ఇట్ డజంట్ మ్యాటర్ అట్ ఆల్, బికాస్ యు ఆర్ హెడ్ ఆఫ్ ది గవర్నమెంట్ and you have every right to take action against an employee. But నువ్వు ఎలిగేషన్ చేసేటప్పుడు నీ ఎలిగేషన్ కి స్పెసిఫికేషన్ ఉండాలి, చట్టం ప్రకారం చేయాలి. వాళ్ళని అవసరమైతే అరెస్ట్ చేసుకో, లేదు అంటే డిస్మిస్ చేయి, లేకపోతే సస్పెండ్ చేయి. వాట్ ఎవర్ యాక్షన్ యూ వాంట్ టు టేక్ ఇన్ అకార్డెన్స్ విత్ ది లా. బట్ పొద్దున్న 10 గంటలకు డీజీపీ ఆఫీస్కి రండి, అందరు చేతులు కట్టుకొని నుంచోండి, పేపర్లు చదువుకోండి, టీలు తాకండి, సాయంత్రం 5 గంటలకు సంతకం పెట్టి వేసి వెళ్ళిపోండి అంటే ప్రజాధనాన్ని ఇది దుర్వినియోగపరచడం నెంబర్ 1. నెంబర్ 2, ఈ రాష్ట్రానికి ఏ ఐపీఎస్ ఆఫీసరు రేపొద్దున ఆప్ట్ చేసి రాడు. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఇంకొక మాట కూడా చెప్పి ముగిస్తా. రేపొద్దున కర్ణాటక క్యాడర్ నుంచో, తమిళనాడు క్యాడర్ నుంచో ఎప్పుడైనా ఆంధ్రప్రదేశ్ కి కనుక ఒకవేళ అలాట్ అయితే, లంచాలు కట్టుకొని అవసరమైతే కాళ్లు పట్టుకొని అయినా సరే కేంద్ర హోం సెక్రటరీ దగ్గరికి వెళ్ళిపోయి మాకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వద్దు అనే దుస్థితికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని తీసుకురావాలనుకుంటున్నారు ఉన్నటువంటి ప్రభుత్వం. ఇప్పుడు 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 తెలుగుదేశం ప్రభుత్వంలో, ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో నాకు తెలిసి డీజీపీలు ఉన్నారు, ఇంటెలిజెన్స్ వాళ్ళు ఉన్నారు. ఎవడో రేపొద్దున పొంగనూరులో ఒకళ్ళ మీద దాడి చేస్తే వైసీపీ ఎంపీ మీద, మాజీ ఎంపీ మీద, వైసీపీ ఎంపీ మీద మీరు కేసు కట్టారు. ఎవరైతే తెలుగుదేశం పార్టీ కార్యాలయాల్లో ఎవరైతే ఇప్పుడు కార్యాలయం మీద దాడి చేశారని ఇప్పుడు అరెస్ట్ చేసేటువంటి గుంటూరు ఎస్పీకి సంబంధించినటువంటి ఆదేశాలు ఉన్నాయి. ఇట్లా రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ కార్యకర్తల మీద అంతర్ మీద దాడులు చేస్తున్నారు. 2029లో మళ్ళీ వైసీపీ ప్రభుత్వం వచ్చింది అనుకుందాం, ఎస్సీ మూవ్మెంట్. ఈ 30 మంది 40 మంది ఐఏఎస్ ఆఫీసర్లు అందరినీ మళ్ళీ తీసుకొచ్చి డీజీపీ ఆఫీస్ లో రిపోర్ట్ చేయమంటారా? అంతేగా. ఈ 30 మంది 40 మంది ఆఫీసర్లందరికీ టీడీపీ ముద్రేసేసేసి వీళ్ళందరినీ కూడా అవుట్ ఆఫ్ డ్యూటీస్ పెట్టేద్దామా? రేపొద్దున ఈ రాష్ట్రానికి ఇంకా ఏ ఐపీఎస్ ఆఫీసర్, న్యూ ఐపీఎస్ ఆఫీసర్ ఒక రాష్ట్రానికి రావాలి అంటే చాలా యాంగ్జైటీగా రావాలి. ఇక్కడికి రావడానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మంచి పరిపాలన నేర్చుకుందాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇక్కడికి వచ్చి అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ లో ఉన్న వాళ్ళకి, పోలీస్ సర్వీస్ లో ఉన్న వాళ్ళకి రాష్ట్రంలో నేర్చుకోవడానికి ఒక మంచి సహృదయ వాతావరణం ఉన్నటువంటి రాష్ట్రం. అక్కడ లా అండ్ ఆర్డర్ నేర్చుకోవాలి, అడ్మినిస్ట్రేషన్ నేర్చుకోవాలని ఉత్సాహవంతులైనటువంటి ఐపీఎస్ ఆఫీసర్లు, ఐఏఎస్ ఆఫీసర్లు ఈ రాష్ట్రాన్ని ఆప్ట్ చేసుకోవాల్సిన పరిస్థితుల్లో ఈ రాష్ట్రం నుంచి మేము పారిపోతాం మహాప్రభు అని మీ ఇద్దరు పిల్లి ఎలకలాగా కొట్టుకొని
ఒక ఆయనేమో ఐపీఎస్ ఆఫీసర్లందరినీ సస్పెండ్ చేసి 5 సంవత్సరాల లోపలికి రానియడు, ఇంకో ఆయనేమో 20 మందిని 30 మందిని తీసుకెళ్లి డీసీపీ ఆఫీసులో రిపోర్ట్ చేస్తాడు. రేపొద్దున 2024 తర్వాత 24 నుంచి 29 వరకు ఐపీఎస్ ఆఫీసర్ వివిధ క్యాడర్లో పనిచేసినటువంటి ఏ ఐపీఎస్ ఆఫీసర్ ఐఏఎస్ ఆఫీసర్ రేపొద్దున పోస్టింగ్ ఉంటుందని ఊహించుకోలేడు. ఏదైనా సంతకం పెట్టాలంటే భయం, ఏదైనా జీవో ఇష్యూ చేయాలంటే భయం. జీవో ఇష్యూ కడవమంటే కప్ప కోపం, విడవమంటే పాము కోపం అని, చేయకపోతే నువ్వు చేసుకుంటావు, చేస్తే రేపొద్దున జగన్మోహన్ రెడ్డి చేస్తే is this a called administration? నరసింహారావు గారు, you tell me. Definitely no. Is this a called administration? Definitely no. ఇటీవల చంద్రబాబు నాయుడు గారు ఒక కామెంట్ చేశారు. ఐఏఎస్ ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చిన ఐఏఎస్ అధికారులు అంటే చాలా పేరుండేది గతంలో, బట్ లాస్ట్ 5 yearsలో అటువంటి పరిస్థితి లేకుండా పోయారు. ఆంధ్రప్రదేశ్ ఐఏఎస్ అధికారులకు ఒక మచ్చ తీసుకొచ్చి పెట్టారు అని. సో ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు ఆ మచ్చని చెడిపేసేలా ఉన్నాయా, ఆ మచ్చని ఇంకా పెద్దగా చేసేలా ఉన్నాయా? రెడ్ బుక్ రాజ్యాంగం, రెడ్ బుక్ అని చెప్పేసి ఎప్పుడైతే ఒక మాజీ మంత్రి, ఒక ముఖ్యమంత్రి కొడుకు రెడ్ బుక్ రాజ్యాంగం అని ఎలక్షన్ క్యాంపెయిన్ లో చూపించి, ఈ రెడ్ బుక్ రాజ్యాంగాన్ని నేను అమలు పరుస్తాను, చట్ట ప్రకారం ఎవరైతే పని చేయలేదో వాళ్ళందరినీ నేను చట్టాన్ని చూపిస్తాను అని చెప్పినటువంటి ఒక మాజీ మంత్రి, ఇప్పటి మంత్రి, రేపొద్దున ఇదే మంత్రి గారి పరిపాలనలో పనిచేసిన 5 సంవత్సరాల పరిపాలన పనిచేసినటువంటి ఐపీఎస్ ఐఏఎస్ ఆఫీసర్ని రేపొద్దున వైసీపీ వాళ్ళు ఒక ఎల్లో బుక్ ఒక గ్రీన్ బుక్ రాసుకొని, ఆ గ్రీన్ బుక్ లో వీళ్ళందరి పేర్లు పెట్టుకొని ఈ 5 సంవత్సరాలు ఈ గ్రీన్ బుక్ అని మేము పరిపాలిస్తున్నాము అంటే ఏ ఐపీఎస్ ఆఫీసర్ అయినా ఐఏఎస్ ఆఫీసర్ అయినా నిష్పక్షపాతంగా నిజాయితీగా పని చేసే అవకాశం ఉందా? మీరు చెప్పండి నాకు. డెఫినెట్గా నో. మనం దీన్ని అద్భుతమైన రాజ్యాంగం పాలిటిక్స్ అందమా? 164 సీట్లు ప్రభుత్వానికి ఇచ్చింది ఇందుకోసమేనా? 164 సీట్లు ఇచ్చి మీరు సూపర్ 6 అనేటువంటి ఒక కార్యక్రమాలు పెట్టి ఈ రాష్ట్రాన్ని 10 సంవత్సరాల నుంచి రాజధాని లేదని మీరే చెప్పారు. 10 సంవత్సరాల నుంచి ఈ రాష్ట్రానికి పెట్టుబడులు రావట్లేదని మీరే చెప్పారు. ఈ రాష్ట్రానికి చెడ్డ పేరు వచ్చింది, రాజధాని లేని రాష్ట్రంగా ఇతర రాష్ట్రాల్లో మనం చులకన పోతున్నాం మీరే చెప్పారు. ఈ రాష్ట్రానికి సంబంధించి ఏ విధమైనటువంటి ఉపాధి అవకాశాలు లేక తరలిపోతున్నారని చెప్పారు. కంపెనీలు రావట్లేదు, పెట్టుబడులు రావట్లేదు అని చెప్పారు. మరి పెట్టుబడులు రానప్పుడు, కంపెనీలు రానప్పుడు, కేంద్ర ప్రభుత్వం మనకి రావాల్సిన నిధులు ఇవ్వనప్పుడు ఈ రాష్ట్రంలో జరిగేటువంటి ఇలాంటి మీరు గత 2.5 నెలల నుంచి చూసుకోండి, రాష్ట్రంలో కనీసం ఒక సహృదయ వాతావరణంలో పరిపాలన జరుగుతుందన్న ఇంప్రెషన్ ఇవ్వడానికి కూడా ప్రయత్నం చేయాలి కూటమి ప్రభుత్వం. కాదు, స్వతంత్రం వచ్చేసింది అంటున్నారు కదా. ఇప్పుడు స్వతంత్రం వచ్చింది, అంతకుముందు ఆ స్వాతంత్రాన్ని ఫీల్ అవ్వలేదు సామాన్యులు. ఇప్పుడు నిజమైన స్వాతంత్రం 5 ఏళ్ల తర్వాత వచ్చింది అనేది నిన్న చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతున్న మాట. స్వతంత్రం అంటే అది ఒక జాతి మొత్తానికి రావాలి నరసింహారావు గారు. స్వతంత్రం అంటే తెలుగుదేశం కార్యకర్తలకి స్వతంత్రం వస్తే దాని స్వతంత్రం అను. తెలుగుదేశం పార్టీ నాయకులకి దోచుకునే దానికి డబ్బులు అవకాశం దొరికితే దాని స్వతంత్రం అను. తెలుగుదేశం పార్టీ నాయకులను టార్గెట్ చేసిన పోలీస్ ఆఫీసర్లను అరెస్ట్ చేసి లోపలేసి వాళ్ళని చార్జ్ షీట్లు పెట్టి వాళ్ళని ఇబ్బంది పెడితే దాని స్వతంత్రం అనం. స్వతంత్రం అంటే అన్ని వర్గాల ప్రజలకు రావడానికి స్వతంత్రం అంటాం. మనం తెలుగుదేశం పార్టీ నారా లోకేష్ కను, చంద్రబాబు నాయుడికి, పవన్ కళ్యాణ్కి లేకపోతే ఇంకొకరికి స్వతంత్రం వస్తే అది స్వతంత్రం అని అంటే ఎట్లా? రాష్ట్రానికి నేను వ్యక్తిగతంగా మాట్లాడాలి, నేను ఓవర్ బ్రాడ్ కాన్సెప్ట్ లో మాట్లాడుతున్నా. రేపొద్దున ఇదే వైసీపీ మళ్ళీ అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళొక బ్లూ బుక్ పట్టుకొని వచ్చి, ఇదిగో ఈ బ్లూ బుక్ లో 20 మంది ఐపీఎస్ ఉన్నారు, 20 మంది ఐఏఎస్ ఆఫీసర్లు ఉన్నారు అంటే ఈ రాష్ట్రానికి ఏదైనా ఐఏఎస్ ఆఫీసర్ వచ్చి వర్క్ చేస్తాడా? నో ఆన్సర్. అసలు ఈ రాష్ట్రం గురించి మిగతా రాష్ట్రాలు ఏమనుకుంటాయి? ఈ రాష్ట్రంలో ఈ 5 సంవత్సరాలు పనిచేసిన ఐపీఎస్ ఆఫీసర్లు, ఐఏఎస్ ఆఫీసర్లు మరలా 5 సంవత్సరాలు మనం ఏ కేసుల్లో లోపలికి వెళ్తామో తెలియదు, ఎక్కడ ఉంటామో తెలియదు, విఆర్ లో ఉంటామో లేదో తెలియదు, లేకపోతే సస్పెండ్ అయిపోతామో తెలియదు, టెర్మినేట్ అయిపోతామో లేదో తెలియదు, లేకపోతే జైలుకి వెళ్తామో లేదో తెలియని ఒక అభద్రతా భావంతో ఉంటే, ఆ అభద్రతా భావంతో ఉన్న వాతావరణాన్ని రేపు మనం ఎలా జస్టిఫై చేస్తామంటున్నా నేను. కరెక్ట్. సో నేను అనేది వైసీపీ కరెక్ట్ చేసిందని నేను అనటంలా నరసింహరావు గారు, లేకపోతే తెలుగుదేశం తప్పు చేస్తుందని నేను అనటంలా. నేను అంటున్నాను, ఒక అడ్మినిస్ట్రేషన్ హైయెస్ట్ అథారిటీ ఐపీఎస్ ఆఫీసర్ అంటే, ఒక ఇండియన్ పోలీస్ సర్వీసర్ అంటే మీరు నేను తలకిందులుగా తపస్సు చేసినా రాదు. నేను 5 సార్లు రాశా, కనీసం ప్రిలిమ్స్ పాస్ అవ్వలేకపోయాను నేను ఐపీఎస్ సివిల్స్ లో. ప్రిలిమ్స్ అవ్వాల, ఎంత కష్టపడి చదివినా మనం జడ్జిని అవ్వగలిగాను కానీ ఐఏఎస్ ఆఫీసర్ అవ్వలేకపోయాను కదా. సివిల్స్ రాసే వాళ్ళ అంటే ఒక హైయెస్ట్ సర్వీసు, దేశంలో ఉన్న హైయెస్ట్ సర్వీసు ఈ రోజు రాష్ట్రంలో
ఒక చీప్ గా ఒక అటెండర్ కంటే కూడా జాబ్ సెక్యూరిటీ లేని విధానంతో మన రాష్ట్రంలో ఉంటుంది అంటే ఇది ఏ విధమైనటువంటి అడ్మినిస్ట్రేషన్ కి దీన్ని మనం అభివర్ణించాలి? మీరు ఆలోచించండి ఒకసారి. కరెక్ట్. ఒక మాట చెప్పండి శ్రవణ్ గారు. ఇప్పుడు ఈ వీళ్ళందరిపైన గతంలో తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంలో ఉన్న సందర్భంగా ఆరోపణలు చేసింది, ఇగో వీళ్ళు ఇలా ప్రభుత్వానికి అడుగులకు మడుగులు వస్తున్నారు, లేకపోతే వైసీపీ కార్యకర్తలా పనిచేస్తున్నారు అని. సో వాళ్ళు ఎక్కడ నిబంధనలకు వ్యతిరేకంగా పనిచేశారు అనేది ఐడెంటిఫై చేసి దాంట్లో ఫిక్స్ చేయడంలో ఫెయిల్ అవుతున్నారా, లేకపోతే ఆ టైంలో వాళ్ళు చేసింది రాజకీయ విమర్శలు మాత్రమేనా, వీళ్ళు చట్ట ప్రకారమే వ్యవహరించారా? ఎందుకు అలా చేసి వాళ్ళని ఫిక్స్ చేయలేకపోతున్నారు? కేవలం కక్ష తీర్చుకునే ధోరణిలో మాత్రమే ప్రభుత్వం వ్యవహరిస్తుంది లాంటి ఇంప్రెషన్ కలుగుతుంది కదా వీఆర్లో పెట్టడం అంటే. నేను అనుకోవటం ఏంటి అంటే వీళ్ళని ఫిక్స్ చేయటానికి గ్రౌండ్ వర్క్ చాలా సీరియస్ గా జరుగుతుంది. అయితే వీళ్ళని ఇక్కడ రిపోర్ట్ చేయమని డీజీపీ ఆఫీస్ లో రిపోర్ట్ చేయమని అనేది ఎందుకు అంటే వీళ్ళ మీద గ్రౌండ్ వర్క్ ను ప్రిపేర్ చేస్తూ వీళ్ళని ఏ విధంగా టార్గెట్ చేయాలి అనే దాని మీద ఒక సీరియస్ ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ ఆర్ వర్కింగ్ అండర్ గ్రౌండ్ లో. అండర్ గ్రౌండ్ లో నేను అనుకోవటం ఇట్ ఈస్ ఓన్లీ ఎ బిగినింగ్. ఇప్పుడు ఈ గత ప్రభుత్వంలో ఎస్పీగా పనిచేసిన, ఐజీగా పనిచేసిన, డీజీపీగా పనిచేసిన ఏ ఒక్కరిని వదిలే ప్రసక్తి లేదు కూటమి ప్రభుత్వం. నాకు తెలిసి వీళ్ళకి హ్యూమిలియేషన్ తో స్టార్ట్ అయినటువంటి ఈ పనిష్మెంట్ ఇది ఎక్కడ దాకా వెళ్తుంది అంటే టెర్మినేషన్ కి వెళ్లే, అంటే డిస్మిస్డ్ ఫ్రమ్ సర్వీసెస్ కూడా వెళ్లే పరిస్థితికి తీసుకొస్తారు వీళ్ళందరి మీద. ఆ విధమైనటువంటి ఒక గ్రౌండ్ వర్క్ ప్రిపరేషన్ జరుగుతాం. ఎవిడెన్స్ కలెక్షన్ లో ఉన్నారు. దీన్ని ఏ విధంగా ఫిక్స్ చేయాలి, వీళ్ళందరినీ ఏ విధంగా ఫిక్స్ చేయాలి అనే దాని మీద చాలా సీరియస్ గా ఆలోచన చేస్తున్నారు. ఇది ఇంతటితో అయిపోతుందని నేనైతే అనుకోవటంలా. టు ది బెస్ట్ ఆఫ్ మై నాలెడ్జ్, నాకున్న ప్రాథమికమైన సమాచారం వరకు ఇది ఒక సీరియస్ భవిష్యత్తులో రిప్లికేషన్స్ గా దారితీస్తుంది. వన్ బై వన్ ని టార్గెట్ చేసుకుంటూ సీరియస్ గా వెళ్తారు ఎవిడెన్స్ కలెక్షన్ లో. ఎందుకంటే గత ప్రభుత్వంలో లాగే ఊరికే ఒక ఇమ్మెచ్యూర్డ్ గా ఒక ఎలిగేషన్ స్టార్ట్ చేసి మూతి పగలగొట్టుకోరు వీళ్ళు. నాకు తెలిసి కుటుంబ ప్రభుత్వం చాలా సిస్టమాటిక్ గా ఎవిడెన్స్ గ్యాదర్ చేసే విషయంలో కానీ, లీగల్ ఒపీనియన్స్ గ్యాదర్ చేసే విషయంలో కానీ, హ్యూమిలియేషన్ చేసే విషయంలో కానీ, లేకపోతే వీళ్ళని టార్గెట్ చేసే విషయంలో కానీ చాలా పగడ్బందీగా చాలా సిస్టమాటిక్ గా వెళ్లే అవకాశం ఉంది అని అయితే నేను భావిస్తున్నాను. సో అదే జరిగితే డిస్మిసల్ ఫ్రమ్ ద సర్వీస్ అంటే ఒక 2 పదుల సంఖ్యలో ఉన్న బ్యూరోక్రాట్స్ మొత్తం సర్వీసుల నుంచి బయటకు వెళ్ళిపోవాల్సిన పరిస్థితి దేశవ్యాప్తంగా పెద్ద సంచలనం అవుతుందేమో. అవుతుంది. ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనం కాలేదా? అయిందిగా. ఒక ఐపీఎస్ ఆఫీసర్ తీసుకొచ్చి రఘురామకృష్ణరాజు గారిని కొట్టిన సందర్భంలో ఒక ముఖ్యమంత్రికి వీడియో కెమెరా చూపించారు అని ముఖ్యమంత్రి మీద 307 కట్టిన ఇన్సిడెంట్ మన రాష్ట్రంలో జరిగినప్పుడు నాకు తెలిసి ఏ రాష్ట్రంలో అది జరగలా ఇప్పటి వరకు. ఏ రాష్ట్రంలో ఒక ముఖ్యమంత్రి మీద 307 ఎఫ్ఐఆర్ కట్లా. ఎఫ్ఐఆర్ అయిందా? జగన్మోహన్ రెడ్డి గారి పైన అయింది కదా, కంప్లైంట్ అయితే చేశారు రఘురామకృష్ణరాజు గారు గుంటూరులో. ఎఫ్ఐఆర్ చూడలేదా మీరు? నేను చూడలేదు సార్. ఎఫ్ఐఆర్ నాకు కంప్లైంట్ చేసిన మాత్రమే ఫాలో అయ్యాను, తర్వాత ఎఫ్ఐఆర్ అయిన చూడలా. ఎఫ్ఐఆర్ చేశారా? ఆన్ వాట్ బేసిస్? Because he is also a part and parcel of the conspiracy. Okay. రఘురామకృష్ణరాజుని తీసుకొచ్చి కొట్టే విషయంలో పాల్ గారు, ఆయన మాజీ డిఎస్పీ, ఒక అతను స్పెషల్ ఆఫీసర్ పాల్, సునీల్ కుమార్, జగన్మోహన్ రెడ్డి, ఈజ్ ఆల్సో ఏ పార్ట్ అండ్ పార్సల్. A2, ఇట్ సీన్స్ A2 or A3. జగన్మోహన్ రెడ్డి మీద కూడా 307 కేసు ఉంది. ఐ హావ్ సీన్. సో ఆ ఎఫ్ఐఆర్ కాపీ. అయితే ఇంత ఎక్స్ట్రీమ్ గా వెళ్ళిన ఒక ఇన్సిడెంట్ మిగతా రాష్ట్రాల్లో లేనప్పుడు రేపొద్దున ఒక డిఎస్పీ, ఒక ఎస్పీని, ఒక డీజీని, లేకపోతే ఇంకొకరిని టర్మినేషన్ చేసినో డిస్మిస్ ఫ్రమ్ సర్వీస్ చేస్తే, సస్పెండ్ చేస్తే దానికి ఏముంది? ఎలిగేషన్స్ ప్రూవ్ చేసుకోవడానికి 5 ఏళ్ళు పడుతుంది. వీళ్ళ జీవితకాలం సరిపోదు వీళ్ళు పెట్టిన ఎలిగేషన్స్. కరెక్టా కాదు? ఇప్పుడు ఒట్టించేవాడు మనవాడైతే ఎక్కడున్నా మనకు కావాల్సింది మనకు వచ్చేస్తుంది. ది సేమ్ వే పనిష్మెంట్ ఇచ్చేవాడు మనవాడైతే ఏ పనిష్మెంట్ అయినా రాసేసుకుంటాడు. వాట్ ఈస్ రాంగ్? సిస్టమ్ ని గౌరవించాలి అనే అభిప్రాయం. మన మీద ఒక తప్పు జరిగింది,
మనం అలా తప్పులు చేయకూడదు. మనం కూడా ఇప్పుడున్న ఎస్పీలని మనం కూడా జాగ్రత్తగా చూసుకోవాలి, లీగల్ గా లా అండ్ ఆర్డర్ తోటి వెళ్ళాలి అని రాబోయే ప్రభుత్వం చెప్పాలి. అది విఘ్నత కలిగిన ప్రభుత్వం. ఇప్పుడు పొంగనూరులో చంద్రబాబు నాయుడు మీద దాడి జరిగినప్పుడు ఒక ఎస్పీ వ్యవహరించిన వివాదాస్పదమైన తీరును అందరం ఖండించాం. తప్పు అది అని కదా. నేను మీ ఛానల్లోనే చాలాసేపు మాట్లాడాను. అది కూడా నాకు ప్రసాద్ కి ఇద్దరికి గొడవ ఆర్గ్యుమెంట్ జరిగినప్పుడు నేను గత ప్రభుత్వాన్ని చాలా సీరియస్ గా డిఫెండ్ చేశాను. ఆయన ఎస్పీ చేసినటువంటి కార్యక్రమాన్ని ఆయన డిఫెండ్ చేస్తే, నేను గత ప్రభుత్వం చేసినటువంటి విధానం తప్పు. ఒక ప్రతిపక్ష నాయకుడు ఒక చోటుకి వెళ్ళినప్పుడు వాళ్ళకి ఫ్రీడమ్ ఆఫ్ రైట్ ఉంది, ఎక్కడికి వెళ్ళినా కూడా ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఉంది. దే మే గో ఎనీవేర్ ఇన్ ది కంట్రీ, సో యూ కెనాట్ స్టాప్ దెమ్ అని చెప్పారు. పోలీసుల్ని చాలా తీవ్రంగా ఖండించాం. సిమిలర్ గా నేను ఇప్పుడు కూడా చెప్తున్నా, ఒక మాజీ ఎంపీ ఒక ఎగ్జిస్టింగ్ ఎంపీని వెళ్ళి కలిసినప్పుడు మీరు వెళ్ళి వాళ్ళ మీద దాడి చేసిన వెంటనే మీరు వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ కట్టే పరిస్థితిలో ఒక ఎస్పీ ఉంటే గత ప్రభుత్వానికి మీ ప్రభుత్వానికి కంపారిజన్ ఎక్కడుంది? ఓకే ఓకే ఏది మొన్న పొంగనూరులో జరిగింది, లేటెస్ట్ గా పొంగనూరులో మిథున్ రెడ్డి గారి పేరు జరిగింది, దాంట్లో ఓకే జరిగింది రెడ్డప్ప అండ్ మిథున్ రెడ్డి. నేను నిన్న హైకోర్టులో ఉంటే ఒక మిత్రుడు, నాకు పేరు కూడా తెలియదు, ఒక అతను నా దగ్గరికి వచ్చాడు. సార్ గుడ్ ఈవినింగ్ సార్ అని చెప్పండి అమ్మా అన్నాను. సార్ మాది పొంగునూరు, మన పెద్దిరెడ్డిని తన్ని పెద్దిరెడ్డి మీద కేసు పెట్టింది నేనే సార్. అవునా అని అన్నాను. పెద్దిరెడ్డి వాళ్ళ ఇంటి మీదకి దాడి చేసి పెద్దిరెడ్డి మీద కేసు పెట్టింది నేనే సార్ అన్నాడు. అవునా ఓకే నేను పేరేదో చెప్పాడు, నాకు గుర్తులేదు. అంటే ఈ ఒక చిన్న ఇన్సిడెంట్ ఏం చెప్తుంది, వాళ్ళని తన్ని వాళ్ళ మీద కేసు పెడితే రిజిస్టర్ అయింది కేసు. వాళ్ళని తన్ని వాళ్ళ మీద కేసు పెట్టారని హైకోర్టు ప్రాంగణంలో ఒక మాజీ న్యాయమూర్తితో నిందితుడు వచ్చి చెప్పాడు. నాతో చెప్పినప్పుడు అవునా అని నేను నవ్వి మెదలకుండా ఊరుకున్నా. అంటే వాట్ ఇట్ ఇండికేట్స్ అంటే అధికారం ఉన్నటువంటి ప్రభుత్వంలో అధికారులు వాళ్ళకి సలాంగిరి చేసి పని చేస్తారు అనేది ఇది అక్షర సత్యం, ఇది ఓపెన్ సీక్రెట్. ఇలాంటి వ్యక్తులు మనం కూడా ఇదే కదా చేసేది, సరే వ్యవస్థ పాడైపోతుంది, నాశనం అయిపోతుంది, మనం బాగు చేయలేము, మనం కూడా అధికారులను ఇలాగే వాడుకొని చేస్తాం కదా. అధికారులను వాడుకొని చేసినప్పుడు అనవసరంగా వాళ్ళని టార్గెట్ చేయటం ఎందుకు అనుకొని చూసి చూడనట్టు ఒక ముఖ్యమంత్రి స్థాయిలో వ్యక్తులు వెళ్ళాలి తప్ప ఈ విధంగా టార్గెట్ చేసుకుంటూ వెళ్తా ఉంటే ఓవరాల్ గా ఒక రోజుకి సిస్టమ్ కొలాప్స్ అయిపోతుంది. కరెక్ట్. అంటే పొలిటికల్ వెండెట్టా ఉండొచ్చు. ఇప్పుడు మనం చూస్తే పక్క నైబర్ స్టేట్ తమిళనాడులో పొలిటికల్ రైవలరీ విపరీతంగా ఉంటుంది, ఒకరిపైన ఒకరు కేసులు ఇవన్నీ కూడా. బట్ అక్కడెక్కడ కూడా బ్యూరోక్రసీకి సంబంధించిన వాళ్ళు ఈ స్థాయిలో వివాదాలకు వెళ్ళడం, ఒక ప్రభుత్వంలో పనిచేసిన వాళ్ళు తర్వాత కేసులు ఎదుర్కోవడమో లేకపోతే డజన్ల కొద్దీ వీఆర్లోకి వెళ్ళిపోవడమో తమిళనాడులో కూడా చూడలేం మనం. బట్ మన దగ్గర ఎందుకు ఆ పరిస్థితి వస్తుంది? పైగా చంద్రబాబు నాయుడు గారు చాలా ఎక్కువ ఎక్స్పీరియన్స్, ముఖ్యమంత్రిగా అత్యధిక ఎక్స్పీరియన్స్ ఉన్న పర్సన్ చంద్రబాబు నాయుడు గారు. సార్ ఒక సౌత్ లో ఒక బ్యాడ్ ప్రెసిడెంట్ కి దారి తీసినటువంటి పాలిటిక్స్ లో తమిళనాడు రాజకీయాలు, కరుణానిధి జయలలిత రాజకీయాల్ని మనం చాలా సీరియస్ గా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఒక ప్రభుత్వం అక్కడ కూడా తమిళనాడు ప్రజలు కూడా 5 సంవత్సరాలు ఒకరికి 5 సంవత్సరాలు ఒకరికి ఇచ్చేటువంటి ఒక ఆనవాయితీ ఉంది, ఎంత బాగా చేసినా కూడా. సో అట్లా తమిళనాడు తర్వాత ఆ విధమైనటువంటి ఒక విద్వేషపూరితమైనటువంటి రాజకీయాలు చేయటానికి మళ్ళా ఆంధ్రప్రదేశ్ వేదిక అయ్యింది. అది మోస్ట్ అన్ఫార్చునేట్. 2014 నుంచి 19 వరకు తెలుగుదేశం, 19 నుంచి 24 వరకు జగన్మోహన్ రెడ్డి, 24 నుంచి 29 వరకు మళ్ళీ తెలుగుదేశం, మళ్ళీ 29 నుంచి 34 వరకు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి. ఇలా పవర్ చేంజ్ పాలిటిక్స్ ఎవ్రీ 5 years జరుగుతున్నప్పుడు ఈ జరుగుతున్న చేంజ్ లో నలిగిపోతుంది ఏంటి అంటే సిస్టమ్ నలిగిపోతుంది. ఈ సిస్టమ్ నలిగిపోవటం వల్ల ఏమవుతుంది అంటే భవిష్యత్తులో ఈ సిస్టమ్స్ మీద ప్రజలు నమ్మకం కోల్పోయే పరిస్థితికి వచ్చేసారు. ఆల్మోస్ట్ ఆల్ కోల్పోయారు. కోర్టుల మీద నమ్మకం కోల్పోయినారు, పోలీస్ వ్యవస్థ మీద నమ్మకం కోల్పోయినారు, రెవెన్యూ వ్యవస్థ మీద నమ్మకం కోల్పోయారు, మున్సిపాలిటీ వ్యవస్థ మీద నమ్మకం కోల్పోయినారు. ఇక ఈ రాష్ట్రంలో ఏ వ్యవస్థ పైనైనా ప్రజలకు నమ్మకం ఉందా అంటే నాకు తెలిసి ఈవెన్ ఇంక్లూడింగ్ మీడియా మీద కూడా నమ్మకం లేదు ప్రజలు. వాళ్ళకు కూడా పార్టీల మీడియాగా అయిపోయింది కదా అంతా. ఇప్పుడు మనం చిన్నప్పుడు కళ్ళు మూసుకొని పాట వింటా ఉంటే ఎవరు పాడారు అంటే బాలసుబ్రహ్మణ్యం చెప్పేయచ్చు, ఎందుకంటే ఆయన తప్ప ఇంకోళ్ళు ఎవరు లేరు పాడడానికి. సిమిలర్ గా ఇప్పుడు
మనం కళ్ళు మూసుకొని ఏ ఛానల్లో వార్త వస్తుంది అంటే ఫలానా ఛానల్లో వార్త వస్తుంది అంటే ఈ వార్త ప్రభుత్వానికి ఫేవర్ గా వస్తుంది, ఇది ప్రభుత్వానికి నెగిటివ్ గా వస్తుందని కళ్ళు మూసుకొని చెప్పేయచ్చు. మనం టీవీ ఏంటనేది అనవసరం. బై 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 లిజనింగ్ వాయిస్, నాట్ విజువల్, లిజనింగ్ వాయిస్ వీ కెన్ సే. అంటే ప్రభుత్వంలో ఉన్నటువంటి వ్యక్తులకి ఐపీఎస్ ఆఫీసర్లు ఎలా దోహదం అయిపోయినారు, సిస్టమ్స్ ఎలా దోహదం అయిపోయినాయి, న్యాయ వ్యవస్థ ఎలా దోహదం అయిపోయింది, మీడియా ఎలా అంటే ఈ విధంగా ప్రజలు ఒక ఇన్స్టిట్యూషన్స్ మీద ఈ విధంగా నమ్మకం కోల్పోతే అల్టిమేట్ గా ఇది ఏ విధమైనటువంటి పరిస్థితులకు దారితీస్తుంది అంటే మనం దాన్ని ఇమాజిన్ చేయడానికి కూడా అవకాశం లేదు. 2020లో 21లో జరిగినటువంటి 21లోనో 22లోనో తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద దాడి జరిగినటువంటి దాడికి ఇప్పుడు అరెస్టులు చేస్తుంటే, మొన్న తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయాల మీద దాడులన్నిటికీ 29లో అరెస్టులు జరుగుతాయి. అంతే కదా, అదే కనపడుతుంది. అదే కనపడుతుంది. క్లోజ్ చేసిన కేసులు మళ్ళీ రీఓపెన్ చేసి మరీ ఎఫ్ఐఆర్ చేస్తున్నారు కదా. 29లో అరెస్టులు జరుగుతాయి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఎవరెవరినైతే పోలీస్ ఆఫీసర్లందరినీ విఆర్ లో పెట్టి పొద్దున సాయంత్రం వచ్చి కాఫీలు తాగి టీలు తాగి వెళ్ళిపోండి అని చెప్పారో అది రేపు 29లో మొదట్లో జరుగుతాయి. తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యాలయం ఏదైతే ఉందో మంగళగిరిలో, మన మంగళగిరి కార్యాలయానికి పర్మిషన్ లేదని జగన్మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన మొదటి రోజే పగలగొట్టేస్తారు. అంటే మళ్ళీ అసలు జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఈ రాష్ట్రానికి రాడు, ఆ బూచినీకి అసలు పూర్తిగా లేకుండా చేసేస్తామనేది చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నమాట. నరసింహరావు గారు, నేను ఏదో మీలాంటి వాళ్ళ దగ్గర మాట్లాడాలి, లేకపోతే ఏదో భయపెట్టాలి, హైపోథెటికల్ గా మాట్లాడాలని నేను మాట్లాడుతున్నా. నేను మాట్లాడుతుంది అక్షర సత్యం, అబ్సల్యూట్లీ రేపు జరగబోయేదే నేను మాట్లాడుతున్నా. నేను కూటమి ప్రభుత్వాన్ని కూడా రిక్వెస్ట్ చేస్తున్నా, దయచేసి కూటమి ప్రభుత్వం ఈ విధమైనటువంటి అనాలోచితమైనటువంటి నిర్ణయాల వల్ల రాష్ట్రం అభివృద్ధి ఇంకొక 20 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోతుంది. ఈ విధంగా మీరు చేయటం వల్ల దీని రిప్లికేషన్స్ ఎలా ఉంటాయి అంటే, మీరేదో పొద్దున సాయంత్రం మధ్యాహ్నం టై కట్టుకొని వచ్చిన వాడిని ఒకరిని కూర్చోబెట్టి, తెల్లచోలు ఉన్నవాడిని ఒకరిని కూర్చోబెట్టి, అమెరికా నుంచి వచ్చాడు, రష్యా నుంచి వచ్చాడు, ఉజ్బెకిస్తాన్ నుంచి వచ్చాడు, లేకపోతే సింగపూర్ నుంచి వచ్చాడు అని చెప్తున్నాడు. ఆల్ ట్రాష్. అల్టిమేట్ గా 10 రూపాయలు కూడా ఆల్ ట్రాష్. 10 రూపాయలు కూడా ఇన్కమ్ జనరేట్ కాదు. మార్చి 3వ తారీఖున 2023 సంవత్సరం 13 లక్షల కోట్ల రూపాయలు మన రాష్ట్రానికి అభివృద్ధికి నిధులు తీసుకొస్తారని జగన్మోహన్ రెడ్డి సమ్మిట్ పెట్టాడు చూడండి విశాఖపట్నంలో. 1300 కోట్లు కూడా రాలేదని నేను చెప్పా. నేను ఇప్పుడు చెప్తున్నా, ఈ 5 సంవత్సరాల్లో కూటమి ప్రభుత్వం ఇదే పద్ధతుల్లో వెళితే 1300 కోట్లు కాదు కదా, 300 కోట్ల రూపాయలు కూడా పెట్టుబడి పెట్టేవాడు రాడు. అదేంటి సార్ అంటే నేనేమంటానంటే, ఇప్పుడు రాజధాని అమరావతి వచ్చింది కాబట్టి ఏదో 4 కంపెనీలు వస్తాయి, 4 కంపెనీలు పెడతారు, ఆ కంపెనీల్లో నుంచి 10 రూపాయలు ఉద్యోగం వస్తుంది అని మనం ఏదో ఆశపడతాం. అది సమస్య కాదు. 10 కంపెనీలు రావటం పెద్ద సమస్య కాదు. కంపెనీల ద్వారా వచ్చినటువంటి ఇన్కమ్ రీజనరేట్ అయ్యి అది ప్రజల దగ్గర పవర్ పర్చేసింగ్ కెపాసిటీ పెంచేదిగా ఉండాలి. 4 కంపెనీలు వస్తాయి, నువ్వు 100 కోట్లు రాయితీలు ఇస్తావు, అతను వచ్చి 200 కోట్లు పెట్టుబడి పెడతాడు. 200 కోట్లు పెట్టుబడి పెట్టి, ఇప్పుడు ఈ రోజు ఒకటి చూసా నేను, లా యూనివర్సిటీ కడతాను అని. లా యూనివర్సిటీకి మీరు ఈ రోజు ఫౌండేషన్ వేస్తే, నేషనల్ లా యూనివర్సిటీకి ఈ రోజు ఫౌండేషన్ వేస్తే, ఇట్ విల్ టేక్ 5 years ఫర్ కన్స్ట్రక్టింగ్, ఫర్ బిల్డ్ కన్స్ట్రక్షన్. నీకు అప్రూవల్ రావడానికి, దానికి కన్స్ట్రక్షన్ పర్మిషన్ రావడానికి, బీసీఐ నుంచి అప్రూవల్ రావడానికి, కేంద్ర ప్రభుత్వం న్యాయశాఖ నుంచి అప్రూవల్ రావడానికి ఇట్ విల్ టేక్ అట్లీస్ట్ 1 year. నువ్వు కమెన్స్మెంట్ చేసిన దగ్గర నుంచి 4 years 5 years కన్స్ట్రక్షన్ జరుగుతుంది లా యూనివర్సిటీ. ఓవర్ నైట్ జరిగాయి కాదు ఇవన్నీ కూడా. ఒక 5-star హోటల్ కట్టాలంటే ఇట్ విల్ టేక్ 5 years. సో ఈ రోజు డెవలప్మెంట్ స్టార్ట్ చేస్తే, మీరు కంపెనీలు రావటం స్టార్ట్ చేస్తే ఇక్కడికి, దాని ఫలాలు మనకు అందేటప్పటికి సంవత్సరాలు పడతాయి. మీరు ఎంత ఎక్స్పీడియట్ గా తయారు చేసినా కూడా టెంపరీ కట్టడాల్లో నుంచి రాష్ట్రానికి ఒక 10 ఉద్యోగాలు సృష్టించాలి అంటే 4 కంపెనీలు రావడంలో ఉపయోగం లేదు కదా. ఆ కంపెనీలు పనిచేసి దాన్ని రీజనరేట్ చేసి దాని పవర్ పర్చేసింగ్ కెపాసిటీ ప్రజల్లో పెంచి అది దాని ఇన్కమ్ ఫలాలు మనకు అందేటప్పటికి ఇట్ విల్ టేక్ ఇయర్స్, టికెట్స్. ఎక్కడో చోట స్టార్ట్ అవ్వాలి కదా సార్. ఆ స్టార్టింగ్ ఇప్పుడు అవుతుందని ఎందుకు అనుకోలేము? ఆ ప్రయత్నం ఇప్పుడు జరుగుతుందని ఎందుకు తీసుకోలేము దాన్ని?
ప్రయత్నం జరుగుతుంది. ఎట్ ది సేమ్ టైం మీరు తీసుకున్న నిర్ణయాల వల్ల ఆ ప్రయత్నం స్టెబిలిటీ లేకుండా పోయే అవకాశం కూడా కనపడుతుంది. ఇప్పుడు వీళ్ళు ప్రభుత్వం డెవలప్మెంట్ మీద చేసే ఫోకస్ కంటే వీళ్ళని రాజకీయ నాయకుల్ని, ఐపీఎస్ ఆఫీసర్ని, ఐఏఎస్ ఆఫీసర్ని, లోకల్ ఉన్న వైసీపీ నాయకుల్ని టార్గెట్ చేసే దాని మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ ఉంది. రెడ్ బుక్ మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ ఉంది కాన్స్టిట్యూషనల్ బుక్ కంటే కూడా. కాన్స్టిట్యూషనల్ బుక్ మీద కాన్సన్ట్రేషన్ చేయటం కంటే, సూపర్ 6 అమలుపరచడం కాన్సన్ట్రేషన్ చేయటం కంటే, ఈ రోజు జరుగుతున్నటువంటి రెడ్ బుక్ మీద కాన్సన్ట్రేషన్ ఎక్కువైపోతా ఉంటే ఆటోమేటిక్ గా ఏమేమి ప్రశ్న వస్తుంది? ఈ రాష్ట్రంలో ఇన్వెస్ట్మెంట్ పెట్టేవాడికి, ఈ రాష్ట్రంలో ఇన్వెస్ట్మెంట్ పెట్టే ప్రతి వాడు ఇక్కడ లా అండ్ ఆర్డర్ ఉండాలని చూసుకోవాలి, ఇక్కడ రాజకీయంగా ఇద్దరి మధ్య కొట్లాట ఉండకూడదని చూసుకోవాలి. జగన్మోహన్ రెడ్డి ఏమో ఒక పక్క 40% ఓటింగ్ తోటి చాలా స్ట్రాంగ్ గా కనపడతాడు. రేపొద్దున 2029 వచ్చిన తర్వాత యాంటీ ఇన్కంబెన్సీ పెరిగిపోయింది అనుకోండి, ఖచ్చితంగా రేపొద్దున జగన్మోహన్ రెడ్డి అవకాశం వచ్చింది అనుకోండి, అల్టిమేట్ గా రేపొద్దున ఇన్వెస్ట్ పెట్టినోడు రూపాయి ఏం ఆలోచిస్తాడు? రేపొద్దున జగన్ వస్తే లేనిపోయింది నాకెక్కడ తలకాయ నొప్పి అని కూడా. సో ఇక్కడ స్టెబిలిటీ చాలా ఇంపార్టెంట్ నరసింహరావు గారు. నెంబర్ 2, ప్రభుత్వం మీద సాఫ్ట్ కార్నర్ ఇంపార్టెంట్ మిగతా రాష్ట్రాలకు. ఇక్కడ ఐపీఎస్ ఆఫీసర్లు ఈ విధంగా టార్గెట్ చేస్తున్నారని ఇది దేశం మొత్తం స్ప్రెడ్ అయింది అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ రాష్ట్రం మీద ఒక బ్యాడ్ ఇంప్రెషన్ పడదా కేంద్ర ప్రభుత్వ స్థాయిలో? అవును కదా. ఒక ముఖ్యమంత్రుల మీద, మాజీ ముఖ్యమంత్రుల మీద, చంద్రబాబు నాయుడు మీద కేసులు, ఆయన వెళ్ళిపోతే ఈయన మీద కేసులు, రేపో మినిస్టర్లు అరెస్ట్ అవబోతున్నారు, రేపొద్దున ఐపీఎస్ ఆఫీసులు అరెస్ట్ అవబోతున్నారు. మీరు గుర్తుపెట్టుకోండి, జగన్మోహన్ రెడ్డికి కప్పు కాఫీ ఇచ్చిన అటెండర్ దగ్గర నుంచి జగన్మోహన్ రెడ్డి పడుకునేటప్పుడు టాబ్లెట్ ఇచ్చిన భారతి గారి వరకు కూడా అరెస్ట్ అవుతారు. అవునా? ఖచ్చితంగా అందులో మీరు రాసి పెట్టుకోండి, డౌటే లేదు. దిస్ ఇస్ మై ప్రిడిక్షన్. భారతి గారు కూడా అరెస్ట్ ఏ ఒక్కళ్ళని వదలరు. కూటమి ప్రభుత్వం ఏ ఒక్కళ్ళని వదలదు. ఇన్ ఫ్రంట్ ఆఫ్ దెర్ ఇస్ ఎ క్రోకోడైల్ ఫెస్టివల్. ఇది జగన్మోహన్ రెడ్డికి అర్థం కావాలి. ఇప్పుడు నారా లోకేష్ గారు హిడెన్ ఎజెండా తోటి ఏం లేరు, చాలా ఓపెన్ ఎజెండాతో ఉన్నారు. ఓపెన్ ఎజెండా రెడ్ బుక్ బహిరంగ సభలో ఓపెన్ గా చూపించి ఎవరెవరు తప్పులు రాశారో వాళ్ళ పేర్లు దీనిలో ఉన్నాయి, విచారణ చేసి వాళ్ళందరికీ శిక్ష చేపిస్తా అన్నారు. సో అది ఆ రకమైన చర్యలు వాళ్ళపైన తీసుకుంటామని ప్రజలను అడిగి వాళ్ళ యాక్సెప్టెన్సీ తీసుకున్నట్టే కదా మ్యాండేట్. సో దాన్ని ఇప్పుడు ఇంప్లిమెంట్ చేస్తున్నారని సరే కాదు. ఇప్పుడు నాకు ఒకటి అర్థం కాలేదు. ప్రజలు వాళ్ళకి చాలా క్లియర్, నారా లోకేష్ కి, పవన్ కళ్యాణ్ కి, చంద్రబాబు నాయుడు గారికి, వీళ్ళందరికీ చాలా క్లియర్ మ్యాండేట్ ప్రజలు ఇచ్చారు. 90,000 మెజార్టీ, 70,000 మెజార్టీ ప్రజలు ఇచ్చారు. ప్రజల గురించి ఇంకా అసలు మర్చిపోండి. ప్రజలు వాళ్ళకి 5 సంవత్సరాలు అధికారం ఇచ్చేశారు. ఆయన రెడ్ బుక్ చూపించిన అధికారం ఇచ్చేశారు. జగన్ నిన్ను తొక్కితే అధాపాతాలోనికి వెళ్తావని పవన్ కళ్యాణ్కి అధికారం ఇచ్చారు. మీకు నేను మారిన చంద్రబాబు నాయుడిని ఏ విధంగా రేపొద్దున నా కార్యకర్తల్ని రక్షించుకుంటానో, ఏ విధంగా ఈ రాష్ట్రంలో రేపొద్దున మీ అందరికీ కూడా సింహస్వప్నం లాగా ఉంటానో చూడండి, నేను ఈ రాష్ట్రంలో మరో చంద్రబాబు నాయుడు చూస్తారని చెప్పిన చంద్రబాబు నాయుడు గారికి పరిపాలన ఇచ్చారు. ప్రజలు చాలా క్లారిటీతో ఉన్నారు, నాయకులు చాలా క్లారిటీతో ఉన్నారు. అల్టిమేట్ గా క్లారిటీ లేని మీకు నాకు క్లారిటీ లేదేమో అనుకుంటున్నాను నేను. బికాస్ మనకి క్లారిటీ తెచ్చుకున్న ప్రయత్నంలోనే ఈ డిస్కషన్ చేస్తున్నాం మనం. నాకు తెలిసి జగన్మోహన్ రెడ్డి కూడా చాలా క్లారిటీ ఉంది. జగన్మోహన్ రెడ్డిని భారతి గారిని వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో అరెస్ట్ చేయాలి. ఎలా వాళ్ళని అరెస్ట్ చేస్తారు జస్ట్ వెయిట్ అండ్ సీ. వాళ్ళని దాంట్లో ఎలా ఫిక్స్ చేస్తారు జస్ట్ వెయిట్ అండ్ సీ. దీనికి కేంద్ర ప్రభుత్వంలో ఉన్న సిబిఐ కూడా సహకరించే అవకాశాలు ఉన్నాయి. సో వీళ్ళ పాత్రని ఏ విధంగా ఫిక్స్ చేస్తారు, వీళ్ళ పాత్రని ఏ విధంగా తీసుకొస్తారు, వీళ్ళని ఇంకా వేరే కేసులో ఎలా వీళ్ళని ఫిక్స్ చేయాలని చూస్తున్నారు. ఇంకా దెర్ ఇస్ ఎ లాంగ్ వే టు గో నరసింహరావు గారు. ఇక్కడ సరే రాజకీయంగా వాళ్ళు ఎట్ట చేస్తారు, వాళ్ళు డబ్బున్న వాళ్ళు స్టేట్ బేస్ పోకూడదు అనేది పాయింట్. అది సో ఓవరాల్ గా వీళ్ళు రాజకీయంగా ఎలా చేసుకుంటారు ఏంటి అనేది నేను ఐఎమ్ నాట్ బాదర్ అబౌట్ దట్. బట్ అల్టిమేట్ గా నేను ఏమనుకుంటాను అంటే, ఒక సామాన్యుడు 2021లో తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద జరిగిన దాడికి 2024లో అరెస్ట్ అయింది అంటే, సో వాడికి ఈ ఫేమస్ కేసెస్ వల్ల, ఈ హై ప్రొఫైల్ కేసెస్ వల్ల ఏం ఇంప్రెషన్ వస్తుంది అంటే, అధికారం మారితే కేసులు రిజిస్టర్ అవుతాయి. అధికారం మారితే మనుషులు ఎలాంటి వాడినైనా అరెస్ట్ చేయొచ్చు. అధికారం ఉంటేనే పోలీస్ వ్యవస్థ మనకి అణిగిమణిగి ఉంటుంది. అధికారం ఉంటేనే మున్సిపల్ కమిషనర్ మన ఇల్లు పర్మిషన్ ఉందా లేదా చూస్తాడు. అధికారం లేకపోతేనే మన ఇల్లు పడగొడతారు. మనం అధికారం ఉంటే మున్సిపల్ కమిషనర్ రాడు, వాటర్ ట్యాక్స్ వాడు రాడు, ఇంటి ముందు ఎంక్రోచ్ చేసిన వాడు రాడు,
లేకపోతే మనం ఎవరిని మర్డర్ చేసినా రాడు, ఎవరిని రేప్ చేసినా రాడు. సో అధికారం అనేది మన దగ్గర ఉంటే, అధికార పార్టీ నాయకులు అండదండలు మనకుంటే మనం ఏం చేసినా నడిచిపోతుంది. ఏ వ్యవస్థ కూడా మనల్ని ఏ విధంగానూ ఏం మాట్లాడదు అనేటువంటి ఒక ఇంప్రెషన్ లోకి కామన్ మ్యాన్ వచ్చేసాడు అంటే ఇంకా అది వ్యవస్థ అనిపించుకోదు. ఓకే ఓకే ఇక్కడ అది ఇప్పుడు కేసులు మీరు జగన్మోహన్ రెడ్డి గారు, భారతి గారు వాళ్ళు ఇరికించే ప్రయత్నం, అరెస్ట్ చేసే ప్రయత్నం గురించి మాట్లాడారు కాబట్టి ఇప్పుడు గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారి పైన నాకు తెలిసి ఒక 5 or 6 ఎఫ్ఐఆర్లు అయినాయి. ఆయన జైలుకి కూడా వెళ్ళొచ్చారు. ఈ ఎంక్వైరీ విచారణలన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఉన్న ఏపీసీఐడి పరిధిలో ఉన్నాయి. ఇప్పుడు ఏపీసీఐడికి యజమాని ఎవరు అంటే చంద్రబాబు నాయుడు గారు. సో ఆయన కేసుల్లో నిందితుడు కూడా. ఇప్పుడు ఆ కేసుల పరిస్థితి ఏంటి? ఏ కేసులు నరసింహరావు గారు? చంద్రబాబు నాయుడు గారి పైన స్కిల్ డెవలప్మెంట్ కేసు కావచ్చు, ఇన్నర్ రింగ్ రోడ్ కేసు కావచ్చు, ఫైబర్ నెట్ కేసు కావచ్చు. సరే పొంగనూరు కేసు అంటే వేరే. ఇప్పుడు మీరు ఈరోజు జడా శ్రవణ్ కుమార్ తో 4 o'clock కి ఒక ఇంటర్వ్యూ కావాలని మీ అసిస్టెంట్ కి చెప్పారు. సార్ మీ అసిస్టెంట్ జడా శ్రవణ్ కుమార్ కి కాల్ చేసి, సార్ 4 o'clock కి నరసింహరావు గారు మీకు ఇంటర్వ్యూ ఉందన్నారు, ఒకసారి మీరు పార్టిసిపేట్ చేయాలన్నారు. ఐ సెడ్ ఓకే. మీరు 4 o'clock కి శ్రవణ్ కుమార్ ని కాదు సుబ్బారావుని పెడదాం అన్నారు. మీ అసిస్టెంట్ వద్దు శ్రవణ్ కుమార్ ని పెడదాం అంటారా? అంటే కదా అంటగా నరసింహరావు గారు ఏం చెబితే ఎవరిని పెట్టమంటే ఆయన పెడతాడు. చంద్రబాబు నాయుడు ఏ ఎఫ్ఐఆర్ రాయమంటే, ఏ ఛార్జ్ షీట్ ఫైల్ చేయమంటే ఆ ఫైల్ చేస్తారు. ఇస్ దేర్ ఎనీ కన్ఫ్యూజన్ ఆన్ దిస్? సిఐడి ఏం చేస్తుంది? చంద్రబాబు నాయుడు ఏం చెప్తే అది చేస్తుంది. నారా లోకేష్ ఏం చెప్తే అది చెప్తుంది. ఇప్పుడు నిన్న రోజానను జోగి రమేష్ ని వాళ్ళ అబ్బాయిని అరెస్ట్ చేయమంటే చేశారు. ఈ సేల్ డీడ్ ఎప్పుడు జరిగింది? జగన్మోహన్ రెడ్డి హయాంలో జరిగింది. జగన్మోహన్ రెడ్డి హయాంలో ఇది అసలు ఒక క్రైమ్ అని మనకి ఎవరికైనా తెలుసా? తెలీదు కదా. ఇప్పుడు ఈ రోజు జరిగినటువంటి టీచర్ల బదిలీలో లేకపోతే 350 కోట్లు 400 కోట్లు నారా లోకేష్ ఫీజులు కొంత బడ్జెట్ రిలీజ్ చేశాడు. ఈ బడ్జెట్ రిలీజ్ చేసే దాంట్లో 100 కోట్ల రూపాయల స్కామ్ జరిగిందని 2029లో తెలుస్తుంది. అవునా? ఏది జస్ట్ ఎగ్జాంపుల్ కోసం చెప్తున్నారా? ఏమనుందా? అట్లాంటిది ఏం లేదు. నేను జస్ట్ ఎగ్జాంపుల్ కోసం ఒక సిస్టమ్ లో ఇప్పుడు రేపు సిబిఐ కేసులు, సిఐడి కేసులు ఏమవుతాయి అని చెప్పడానికి చెప్తున్నాను. ఈ సిఐడి కేసుల్లో చంద్రబాబు నాయుడు గారు ఏం రాయమంటే అదే రాస్తుంది సిఐడి. సో ఈ స్కిల్ కుంభకోణం కేసు కావచ్చు, లేకపోతే ఇన్నర్ రింగ్ రోడ్ కేసు కావచ్చు, ఇవన్నీ కూడా రేపొద్దున పేక మెడల్ లాగా తేలిపోయే కేసులు. దీంట్లో ఏం సబ్స్టాన్స్ ఉండదు. సో అందుకనే నేను కూటమి ప్రభుత్వాన్ని కూడా ఏం డిమాండ్ చేస్తున్నాను అంటే, మీరు ముద్దాయిలుగా ఉన్నటువంటి కేసుల్లో మీరు ప్రభుత్వ అధినేతగా ఉండి చేయించుకోవటం అనేది మొరాలిటీ కాదు. సో యూ జస్ట్ ట్రాన్స్ఫర్ దీస్ కేసెస్ టు సిబిఐ. ఓకే, ఒకవేళ రేపొద్దున సిబిఐ వాళ్ళు దీంట్లో ఏదైనా కరెక్ట్ ఉంది, జెన్యూనిటీ ఉంది కేసెస్, ఇప్పటికీ కూడా ఐఎమ్ నాట్ బిలీవింగ్ దట్ హీస్ అన్ అక్యూజ్డ్ ఆర్ హీ డిడ్ సంథింగ్. చంద్రబాబు నాయుడు గారు దాంట్లో ఏదో చేశారని నేను ఎప్పుడు కూడా ఫీల్ అవుతాను. సో కానీ మనం ఫీల్ అవ్వకపోయినా నో వన్ టు బి ఎ జడ్జ్ ఫర్ హిస్ ఓన్ కాజ్ కదా. కరెక్ట్. సో ఎవరు కూడా తన కాజ్ కి తన జడ్జ్ కాకూడదు యాజ్ పర్ ది లీగల్ ప్రిన్సిపల్. సో నేను కూటమి ప్రభుత్వానికి కూడా డిమాండ్ చేసేది ఏంటి అంటే, మీరు ఇమ్మీడియట్ గా ఈ కేసుని వాలంటీర్ గా ట్రాన్స్ఫర్ చేయండి సిబిఐకి. సిబిఐ రేపు పొద్దున మీ మీద ఎక్యుజేషన్ ఉంది అంటే ప్రొసీడ్ అవుతుంది, అదర్వైజ్ క్లోజ్ చేసింది అనుకో నాకేం సంబంధం అయ్యా, సిబిఐ క్లోజ్ చేసింది. ఎందుకంటే సిబిఐ కూడా ఇప్పుడు బీజేపీ జేబు సంస్థ కాబట్టి సిబిఐ ఈ బీజేపీ ఏం చెప్తే అది చేస్తుంది, దానికేం నీ నాట్ వరీ. సో ఇక్కడ మీరు యజమాని, అక్కడ వాళ్ళ యజమాని. సో కాబట్టి యజమానులకి ఏం కాదు కాబట్టి ఇబ్బంది ఏం లేదు. సో యజమానులకు ఉన్నంత వరకు ఏం కాదు. కానీ ఈ సిబిఐ ఈ స్కిల్ కుంభకోణం కేసులు, ఈ కేసెస్ ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఆధీనంలో పనిచేసే సిఐడి అనేది ఇన్వెస్టిగేషన్ చేయటం మంచిది కాదు. దీన్ని వీలైనంత తొందరలో సిబిఐకి ట్రాన్స్ఫర్ చేసుకుంటే మంచిది. ఒకవేళ వాళ్ళు చేయకపోతే న్యాయస్థానాల ద్వారా చేయించే న్యాయస్థానాలని మేము అప్రోచ్ అవుతాం. ఖచ్చితంగా ఇది సిబిఐ చేయాల్సిన కేసు, సో ఈ రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో చేసుకోవటానికి లేదని మేము కూడా న్యాయస్థానాలను అప్రోచ్ అవుతాం. సో కోర్ట్ విల్ డిసైడ్. సార్ శ్రవణ్ గారు, ఎక్కడైనా ఉందా ఈ తరహా పరిస్థితి? ఇంతకుముందు ఎప్పుడైనా దేశంలో ఎక్కడైనా చూసామా? ఆ రాష్ట్ర సిఐడి పరిధిలో కేసులు ఎదుర్కొంటున్న వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉండడం, ఆ తర్వాత కేసులకు సంబంధించిన ప్రొసీజర్ జరగడం అనేది ఎక్కడన్నా జరిగిందా ఇంతకుముందు?
చాలా కేసెస్ జరిగినాయి నరసింహరావు గారు. ఇక్కడ కాదు, ఉత్తరప్రదేశ్ లో చౌహాన్ కేసెస్ ఇది ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్. నాకు తెలిసి చౌహాన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వాళ్ళ అబ్బాయి మీద 302 కేసు జరిగినప్పుడు, ఐ థింక్ మధ్యప్రదేశ్ ఉత్తరప్రదేశ్, ఐఎమ్ నాట్ షూర్, ఈ రేప్ కేసులు కరప్షన్ కేసెస్ జరిగినప్పుడు వీళ్ళు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు కరప్షన్ కేసు పెట్టారు. వీళ్ళు ప్రభుత్వంలోకి రాగానే ఆ కేసుని విత్డ్రా చేసుకున్నారు. సో విత్డ్రా చేసుకున్న సందర్భంలో అది ఇట్ వాస్ క్యారీ టు హైకోర్టు, దేర్ ఆఫ్టర్ ఇట్ వాస్ క్యారీ టు సుప్రీంకోర్టు. సుప్రీంకోర్టు చెప్పింది విత్డ్రాల్ చేసుకోవటం అనేది ఇట్స్ నాట్ యాక్సెప్టబుల్. కోర్టు అనేది మన వాలీబాల్ ప్లే గ్రౌండ్ కాదు, మీ ఇష్టం వచ్చినట్టు కేసులు పెట్టుకోవటం మీరే, తీసేయటం మీరే అనటానికి. సో దెర్ ఇస్ ఎ రీజన్, దెర్ ఇస్ ఎ సిస్టమ్. ఆ సిస్టమ్ ను ఫాలో అవ్వకుండా మీరు కేసులు విత్డ్రా చేసుకోవడానికి లేదని ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్ ఇచ్చింది. సో కేసెస్ విత్డ్రాయల్ గురించి అది ఒక ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్. అయితే వీళ్ళు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇట్లా చాలా రాష్ట్రాల్లో కేసెస్, ఒక ప్రభుత్వం పెట్టిన కేసెస్ ఇంకో ప్రభుత్వం విత్డ్రా చేసింది, అవి తప్పని కోర్టులు చెప్పినాయి. కానీ మన రాష్ట్రంలో ఒక డిఫరెంట్ సిచ్యువేషన్ కనపడుతుంది నాకు ఈ రాష్ట్రంలో. ఎందుకు అంటే గత ప్రభుత్వంలో పెట్టినటువంటి కేసులు పెట్టినటువంటి ముఖ్యమంత్రి ఇప్పుడు ముఖ్యమంత్రి కాదు. సో గత ప్రభుత్వంలో ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి అక్యూజ్డ్ ఇప్పటి ముఖ్యమంత్రి. సో ఇప్పుడు ఈ ముఖ్యమంత్రి ఈ కేసెస్ ని గవర్నమెంట్ పరంగా విత్డ్రా చేయడు డైరెక్ట్ గా. ఎందుకంటే విత్డ్రా చేస్తే మాలాంటి వాళ్ళం వాచింగ్ డాగ్స్ గా ఉంటాం కాబట్టి మేము వాళ్ళని గట్టిగా పట్టుకుంటాము, విత్డ్రా చేయడానికి కుదరదని అంటాం. విత్డ్రా చేయకుండా ఏం చేస్తారంటే ఈ కేసెస్ ని సిఐడి తో చెప్పించి దేర్ ఇస్ నో సబ్స్టాన్స్, ఇట్ ఇస్ అ ఫాల్స్ కేస్ అని రిఫర్డ్ ఛార్జ్ షీట్ పడేస్తారు. సో దేర్ ఇస్ నో ప్రైమా ఫేసి కేస్ అవుట్ మేడ్ అవుట్. సో రిఫర్ ఛార్జ్ షీట్ పడేసినప్పుడు ఆ రిఫర్ ఛార్జ్ షీట్ ని ఛాలెంజ్ చేసే అర్హత ఎవరికి ఉండదు, అది ఒక గవర్నమెంట్ కే ఉంటుంది, థర్డ్ పార్టీకి ఉండదు. సో రిఫర్ ఛార్జ్ షీట్ అంటే కేసెస్ విత్డ్రా చేస్తేనేమో ఒక పద్ధతి, దీంట్లో సబ్స్టాన్స్ అప్రూవల్, దీంట్లో ఏ విధమైనటువంటి క్రైమ్ మెయింటైనబిలిటీ లేదు, ఇది క్రైమ్ అఫెన్స్ ఇస్ నాట్ మేడ్ అవుట్ అని చెప్పి ఒక పదవి రాసి రిఫర్ చేసిస్తారు అనుకోండి, కేసు క్లోజ్ అయిపోతుంది. కేసు క్లోజ్ అయిపోయినప్పుడు ఆ కేసెస్ ని ఛాలెంజ్ చేసే అధికారం మళ్ళీ రాష్ట్ర ప్రభుత్వాలకు ఉంటుంది. అది మళ్ళీ థర్డ్ పార్టీస్ వెళ్ళి ఛాలెంజ్ చేస్తే దేర్ ఆర్ సర్టన్ లిమిటేషన్స్ ఉండదు. జగన్మోహన్ రెడ్డి కూడా చాలా కేసెస్ తన మీద ఉన్నటువంటి కేసెస్ ని అలా రిఫర్ చేయించుకున్నాడు. ఆ రిఫర్ చేయించుకున్నప్పుడు ఆ కేసెస్ అన్ని ఇప్పుడు హైకోర్టులో రివిజన్ లో పెండింగ్ ఉన్నాయి. సో అవి ఇప్పుడు ఈ ప్రభుత్వం కౌంటర్ వేయచ్చా వాటిపైన? ఏం సార్, జగన్మోహన్ రెడ్డి గారి కేసుల పైన ప్రభుత్వమే మళ్ళీ ఆ కేసుల పైన కౌంటర్ వేయాల్సిన అవసరం ఉంటుంది అంటున్నారు కదా మీరు? అవి ఇప్పుడు రిజర్వ్ లో ఉన్నాయి. ఇప్పుడు ఆ కేసెస్ మళ్ళీ రీఓపెన్ అయ్యి వీళ్ళు మళ్ళీ కౌంటర్ వేస్తారు రాష్ట్ర ప్రభుత్వం వేయచ్చు. మళ్ళీ అవన్నీ ఓపెన్ అయిపోతాయి నాకు తెలిసినంత వరకు. ఎందుకంటే ఎవరైతే కేసు పెట్టారో అక్కడ వాళ్ళు విత్డ్రా చేసుకున్నారు కేసెస్, జగన్మోహన్ రెడ్డి కేసెస్. ఇప్పుడు ఇక్కడ కూడా రాష్ట్ర ప్రభుత్వం కేసు పెట్టింది కాబట్టి ఈ రాష్ట్ర ప్రభుత్వం కేసు విత్డ్రా చేసుకోవడానికి అవ్వదు. ఎవరైతే కేసు పెట్టారో ఆయన విత్డ్రా చేసుకోవడానికి అవ్వదు. కానీ పోలీస్ ఇన్వెస్టిగేషన్ లో కేసు అఫెన్స్ నాట్ మేడ్ అవుట్ అని రిఫర్ చేసేస్తే సో టెక్నికల్ గా చేసే అవకాశం ఉంది సిఐడి. సో అందుకోసమని నేనేమంటానంటే ఈ విధమైనటువంటి సిఐడి చేసినటువంటి యాక్షన్, చేయబోయే యాక్షన్ ప్రభుత్వంలో అధినేతగా ఉన్నటువంటి మీకు అనుగుణంగా ఉంటుంది కాబట్టి ఈ కేసెస్ ని సిబిఐకి ట్రాన్స్ఫర్ చేయడమే ఉత్తమమైన పని. ఈ కేసు సిబిఐకి ట్రాన్స్ఫర్ చేయకపోతే ఈ కేసులో న్యాయం అన్యాయం అనే దానికి డెఫినేషన్ దొరకదు. కరెక్టే. కానీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఆయన జుట్టును తీసిపోయి కేంద్రం చేతిలో పెడతారా? ఎంత కలిసి ఉన్నా, ఎంత క్లోజ్ గా ఉన్నా, ఎంత కలిసి కాపురం చేస్తున్నా అక్కడ ఇంకొక సిచ్యువేషన్ ఏంటి అంటే ఇది కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కలిసి కేంద్రంలోనూ పార్టీలుగా ఉన్నాయి, అలయన్స్ లో ఉన్నాయి, రాష్ట్రంలోనే అలయన్స్ లో ఉన్నాయి. అవును. సో ఈ రెండు అలయన్స్ లో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు సంబంధించినటువంటి కేసు ఇక్కడ సిఐడి అయినా క్లోజ్ చేస్తే అక్కడ సిబిఐ అయినా క్లోజ్ చేస్తే అల్టిమేట్ గా. సో కాబట్టి నీడ్ నాట్ వరీ. అల్టిమేట్ గా న్యాయం అనేది పూడ్చిపెట్టబడుతుంది, ఎప్పటికైనా పూడ్చిపెట్టబడుతుంది. అది ఎంత లోతున పూడ్చిపెట్టామనేది ఇంపార్టెంట్. మళ్ళీ తీయగలిగే స్థాయిలో ఉంటుందా పూడ్చివేత, పూర్తిగా లోపలికి ఉంటుందా అనేది తెలియదు. చూద్దాం. రాజకీయ ప్రయోజనాలు మారినప్పుడు ఇప్పుడు మనం లీగల్, రాజ్యాంగం, కాన్స్టిట్యూషన్ అని మాట్లాడటం మానేద్దాం. రాజకీయ ప్రయోజనాలే మనం కూడా పొలిటికల్ కన్వీనియన్స్ సార్, పొలిటికల్ కన్వీనియంట్ ఎవరికి ఏది కన్వీనియంట్ గా ఉంది అంటే దాన్ని తెరపైకి తీసుకొస్తారు కదా. అంతే కదా సార్, పొలిటికల్ కన్వీనియన్సే కదా. భారతీయ జనతా పార్టీ పైనేమో
లీడ్ లో ఉంటుంది, సిబిఐని ఈడీని మేనేజ్ చేస్తుంది. రాష్ట్రంలోనేమో సిఐడి వీళ్ళంతా న్యాయం చేస్తారు. సో శ్రవణ్ కుమార్ ని అరెస్ట్ చేయాలి అంటే 5 నిమిషాల పని, నరసింహరావు గారిని అరెస్ట్ చేయాలంటే 5 నిమిషాల పని, XYZ ని అరెస్ట్ చేయాలంటే 5 నిమిషాల పని, వాళ్ళ మీద కేసులు తీసేసుకోవాలంటే 5 నిమిషాల పని, వాళ్ళ అబద్ధాలు చెప్పి ఆ అబద్ధాలని తూచి అన్నామంటే 5 నిమిషాల పని. సో అధికారం అనేది ఒక మనిషికి ఎంత అవసరం అంటే అది సంజీవం లాంటిది. సంజీవన్ లాంటిది. ఓకే, అధికారం సంజీవన్. ఏ రోగానికైనా ముందు అదే. ఓకే, సకల రోగ నివారణి, సర్వరోగ నివారణి, సకల రోగ నివారణి అధికారం. సో మీరు మీరు ఎన్ని 100 కోట్లైనా దోచుకోండి, ఎన్ని 1000 కోట్లైనా దోచుకోండి, ఎన్ని అబద్ధాలైనా చెప్పండి, 1000 కోట్ల రూపాయలు దోచుకుని దాచిపెట్టుకోండి, అంత సర్వరోగ నివారణ అధికారం వచ్చింది. అందుకని అధికారం కోసమే ఇంత క్రేవింగ్. సో నేను రాష్ట్ర ప్రజల తరపు నుంచి వారిని కోరేది ఏంటి అంటే 2 అంశాలు నేను ఫైనల్ గా చెప్పి ముగిస్తాను నరసింహ. ఇక్కడ మేము ప్రజాస్వామ్యాన్ని కొద్దిగా ప్రేమించేటువంటి వ్యక్తులుగా, మేము ఈ రాష్ట్రం బాగుండాలని కోరుకునే వ్యక్తులుగా, గత ప్రభుత్వం తప్పులు చేసింది కాబట్టి మీకు 164 సీట్లు వచ్చినాయి. గత ప్రభుత్వం పోలీస్ వ్యవస్థను వాడింది కాబట్టి పోలీస్ కుటుంబాలందరూ కూడా కూటమి ప్రభుత్వానికి అనుకూలంగా ఓటేశారు. గత ప్రభుత్వం వ్యవస్థల్లో చొరబడి కొన్ని వ్యవస్థల్ని ఇష్టం వచ్చినట్టు కెలికి పడేసింది కాబట్టి ఆ వ్యవస్థలో మనుషులందరూ అసహ్యం పెంచుకున్నారు ప్రభుత్వం మీద. అప్పుడు మేము 5 సంవత్సరాలు చెప్పినా జగన్మోహన్ రెడ్డికి నోరు మైండ్కి ఎక్కల. మాలాంటి వాళ్ళం, మీలాంటి వాళ్ళు, ఇంకొకళ్ళు ఇది మంచి రాజధాని కదిలించొద్దు, IPS ఆఫీసర్లు చేయొద్దు, అక్రమ అరెస్టులు చేయొద్దు, చిన్న విషయాలకు అరెస్టులు చేయొద్దు, మీరు సిస్టమ్స్ లో జొరబడొద్దు అని ఎన్నోసార్లు చెప్పినా కూడా అతను ఈ డజంట్ బాదర్ అబౌట్ ఆల్ దీస్ థింగ్స్. సో అల్టిమేట్ గా 11 సీట్లు వచ్చిన తర్వాత రియలైజ్ అయ్యాడో లేదో మాకైతే తెలియదు, కానీ రియలైజ్ అవ్వాల్సిన పరిస్థితిలోకి అతను వచ్చాడు. సిమిలర్ లో 151 సీట్లు ఎలా అయితే జగన్మోహన్ రెడ్డికి ఊహించని పరిణామం, 164 సీట్లు కూడా కూటమి ప్రభుత్వానికి ఊహించని పరిణామం. సో ఊహించని పరిణామంతో ఊహించని మ్యాండేట్ ప్రజల దగ్గర నుంచి మీకు వచ్చినప్పుడు ఈ మ్యాండేట్ ని నేను జడా శ్రవణ్ కుమార్ రోజు మాట్లాడినంత మాత్రాన్ని మీకు ఒక్క సీటు కూడా తగ్గదు, ఒక్క సీటు తగ్గదు, ఒక్క ఎమ్మెల్యే కూడా వీరిపోరు. 5 సంవత్సరాలు మీరే ఉంటారు, 5 సంవత్సరాలు మీరే ఉంటారు. ఈ 5 సంవత్సరాల తర్వాత ఓటేసేటప్పుడు 2024 ఆగస్టు 17వ తారీఖున జడా శ్రవణ్ కుమార్ మాట్లాడిన మాటలు కనీసం ఒక్కళ్ళ మీదనే ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి. కరెక్ట్, అవును. సో మీరు 2029 వరకు జరిగే ఎలక్షన్ లో ప్రజలు మీకు ఇచ్చినటువంటి మ్యాండేట్ ని మనం ఎలా వాడుతున్నామా అని మీరు ఏపీ ఎలక్షన్స్ ఉన్నాయి అనుకొని ప్రతి ప్రభుత్వం పనిచేయాలి. అది నా కోరిక. చేస్తారా లేదా అనేది వాళ్ళ విజ్ఞత. ఇప్పుడు IPS ఆఫీసర్లని, IAS ఆఫీసర్లని, DSPలని, SIలని, దళితుల్ని, SCలని, అదని ఇదని ఈ విధంగా మీరు తెలుగుదేశం వాళ్ళని, వైసీపీ వాళ్ళని ఇలా ఈ విధంగా మీరు డిస్క్రిమినేట్ చేసుకుంటా వెళ్ళటం వల్ల మీరు ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాలు నెరవేర్చకుండా, ప్రజలకు ఇచ్చిన సూపర్ 6లు ఎలా అమలు పరచాలో అర్థం చేసుకోకుండా, కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు తీసుకొచ్చి రాష్ట్రాన్ని ఎలా డెవలప్ చేయాలో కాన్సన్ట్రేట్ చేయకుండా, ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా దగ్గర నుంచి ఈ రాష్ట్రానికి స్టీల్ ప్లాంట్ దగ్గర నుంచి రాష్ట్రం నాశనం అయిపోతుంటే, రాష్ట్రానికి రూపాయి నిధులు రాకపోతుంటే కేంద్ర ప్రభుత్వం దగ్గర ఫైట్ చేసి కేంద్ర ప్రభుత్వాన్ని వాటిని మన రాష్ట్రానికి డబ్బులు తీసుకొచ్చుకునే విధంగా ప్రయత్నం చేయాల్సినటువంటి ఇలాంటి పరిస్థితుల్లో రాజధాని నిర్మాణం చేసి 10 మందికి ఉపాధి కల్పించి లక్షల మంది ప్రజలు మన కుర్రవాళ్ళు అవుట్ స్టేట్స్ లో వెళ్ళిపోయి బానిస బ్రతుకులు బతుకుతుంటే వాళ్ళందరినీ తీసుకురావాలని ఆలోచించారండి. ఎలాంటి పరిస్థితుల్లో రెడ్ బుక్ ఒకటి చూపించి రోజుకి 10 మందిని 5గురిని అరెస్ట్ చేసి ఎమ్మెల్యేలను అరెస్ట్ చేస్తాం, IPSలను అరెస్ట్ చేస్తాం, IASలను అరెస్ట్ చేస్తాం, లోపలేస్తాం, కొడతాం, చంపుతాం అనే పరిపాలన చేయటం అనేది విజ్ఞత కాదు. కరెక్ట్. ఇప్పుడైతే మాత్రం అది ఒక్కటే చెప్పగలుగుతున్నాను. చివరిగా ఒక వర్డ్ చెప్పండి. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఓ 60 సార్లు ఇప్పటికీ పవన్ కళ్యాణ్ గారు ప్రకటన చేశారు, రాజకీయంగా కక్ష సాధింపులు ఉండవు, శత్రుత్వాలు ఉండవు, మేము లా అండ్ ఆర్డర్ని పర్ఫెక్ట్గా మెయింటైన్ చేస్తామని చెప్తూ వచ్చారు. మరి ఈ మొత్తం జరుగుతున్న పరిణామాలపైన IPSలకు సంబంధించిన అంశం పైన కూడా పవన్ కళ్యాణ్ గారు ఎందుకు రెస్పాండ్ అవ్వట్లేదని చెప్పి మీరు అనుకుంటున్నారు? ఏ విషయం మీద రెస్పాండ్ అయ్యారో చెప్పండి. పవన్ కళ్యాణ్ ఏ విషయం మీద రెస్పాండ్ అయ్యారు? ఏ విషయం మీద రెస్పాండ్ కాల? నేను పదే మళ్ళీ అడుగుతున్నా. 30,000 మంది ఆడపిల్లలకు సంబంధించి మిస్ అయిన ఆడపిల్లల గురించి ఈ రోజు వరకు ఆయన 2 నెలల 15 రోజులు ఏమో అవుతుంది ముఖ్యమంత్రి అయ్యి, ఉప ముఖ్యమంత్రి అయ్యి, ఈ రోజు వరకు రెస్పాండ్ కాదు.
ఈ రోజు వరకు రెస్పాండ్ కాదా? అతను బాధ్యత ఏంటి ఈ విషయంలో అర్థం కావటం లేదా? నెంబర్ 2, 15,000 కోట్ల రూపాయలు అప్పుగా మన రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం డబ్బులు ఇస్తే అసెంబ్లీలో చాలా ఆర్భాటంగా ప్రకటించి 15,000 కోట్ల రూపాయలు ఇచ్చినటువంటి మా ప్రధానమంత్రి గారికి ఈ శాసనసభ తరఫున ఒక తీర్మానం చేసి ఒక ధన్యవాదాలు తెలుపుతున్నామని చెప్పిన అపరపక్వమైనటువంటి ఉప ముఖ్యమంత్రి ఇంతకు మించి ఏం ఎక్స్పెక్ట్ చేస్తాం ఆయన దగ్గర నుంచి? ఈ రాష్ట్రంలో జరుగుతున్న బిడ్డల మరణాల గురించి సంబంధం లేదు, ఆడపిల్లల మిస్సింగ్ గురించి ఒక స్టేట్మెంట్ లేదు, జరుగుతున్న దళితుల మీద జరుగుతున్న దాడుల గురించి ఒక స్టేట్మెంట్ లేదు. ఈ రోజు వైఎస్ఆర్సీపీ పార్టీ కేంద్రాల కార్యాలయాల మీద జరుగుతున్న దాడుల మీద, జరుగుతున్న అక్రమ అరెస్టుల మీద, ఐపీఎస్ల మీద, ఐఏఎస్ల మీద జరుగుతున్న అక్రమ అరెస్టుల మీద ఒక కులముద్ర వేసి వైసీపీలో పనిచేసిన ప్రతి ఒక్క ఆఫీసర్ ని కూడా విఆర్ లోకి పంపించి వాళ్ళందరి మీద టార్గెట్ చేస్తున్న అంశం మీద ఏ విధమైన స్పందన లేదు. మీరు మాత్రం పొద్దున లెగిస్తే మాట్లాడేది అద్భుతమైన పరిపాలన, ఆయన పేరేంటి, చెవు కూడా అతని పేరున్నారు, అతను చెగువీర పరిపాలన అంటారు, మహాత్మా గాంధీ అంటారు, అబ్దుల్ కలాం అంటారు, అసలు మీరు బిఆర్ అంబేద్కర్ అంటారు. ఈ మహానుభావుల పేర్లు తప్ప ఇంకో మహానుభావుల పేర్లు రావు మీ నోట్లో నుంచి. మీరు రాష్ట్రంలో ఉప ముఖ్యమంత్రిగా మీ దగ్గర నుంచి కొంత ఎక్స్పెక్ట్ చేశారు ప్రజలు. సరే, మీరు సినిమాల్లో మాట్లాడకపోయినా, పాడినా పాడకపోయినా, డైలాగులు చెప్పినా చెప్పకపోయినా నడిచిపోతుంది, డూబుతో నడిపించేస్తారు. కానీ ఇది నిజ జీవితం కదా, పరిపాలన కదా. ఈ పరిపాలన డూబుతో నడవదు కదా. మీరే డైలాగులు చెప్పాలి కదా, మీరే యాక్షన్ తీసుకోవాలి కదా. సో మీరు తీసుకోవాల్సిన యాక్షన్ లో ఈ ప్రభుత్వంలో జరుగుతున్నటువంటి ఒక్క అంశం మీద కూడా స్పందించకుండా, ఈ ప్రభుత్వంలో జరుగుతున్న ఇప్పుడు ఈ 2 నెలల 15 నుంచి ఎంతమంది అమ్మాయిలు మిస్ అయ్యారు తెలుసా మీకు? అధికారికంగా లెక్కలు ఇస్తాను. ఈ 2 నెలల 15 నుంచి ఎఫ్ఐఆర్ ఎన్ని మిస్సింగ్ కంప్లైంట్లు అయినాయా? ఎందుకు మిస్సింగ్ కంప్లైంట్లు అయినాయి? ఎందుకు సుగాలి ప్రేతి కేసు 2 నెలల 15 రోజులని ఎందుకు క్రాక్ చేయలేకపోయినారు? ఎందుకు ఇంతవరకు నిందితులు గురిశిక్ష చేయించలేకపోయినారు? గత 5 సంవత్సరాల నుంచి ఆ కేసు ఫాలో అవుతున్నావు కదా నువ్వు. గత 5 సంవత్సరాల నుంచి ఈ రాష్ట్రంలో ఎన్నో సమస్యల మీద ఫైట్ చేశారు కదా. ఆ సమస్యల మీద కనీసం ఒక్క సమస్య మీద కూడా నోరు విప్పి ప్రశ్నించలేని ఒక దుర్మార్గకరమైనటువంటి పరిస్థితుల్లో ఒక పార్టీ ఉంది. ఎందుకు అంటే ఉప ముఖ్యమంత్రిగా ఆయన ప్రభుత్వంలో జరిగే అన్యాయాలని ఈజ్ ఆల్సో అండ్ పార్ట్ అండ్ పార్సల్. హీ విల్ నాట్ ఓపెన్ హిస్ మౌత్. ఇప్పటి వరకు రెస్పాండ్ అవ్వలేదు, మరి చూడాలి మిగతా. అధికారం వచ్చేంత వరకే నరసింహరావు గారు, అధికారం వచ్చిన తర్వాత ఎవ్వరు ఓపెన్ చేయరు మౌత్. అందరూ అధికార పార్టీ. ఈ రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీ లేని రాష్ట్రం ఏదైనా ఉంది అంటే అది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. అధికార పార్టీలోకి వస్తే మేనరిజం మారిపోతుంది, ఖచ్చితంగా మారిపోతుంది. అబద్ధాలు చెప్పినవన్నీ అబద్ధాలు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ చెప్పిన ప్రతి ఒక్కటి అబద్ధమే. ఈ అబద్ధాలను నిజం చేసుకోవడానికి ఆయన పడే కష్టాలు దేవుడికే తెలియాలి. రెస్పాండ్ అవ్వలేదు. ఖచ్చితంగా ఒక నెల 2 నెలల తర్వాత 1000 మంది మహిళలతోటి నేనైతే పవన్ కళ్యాణ్ గారిని డిమాండ్ చేస్తూ 30,000 మంది అమ్మాయిల ఆచూకీ ఎక్కడైనా ఒక పెద్ద సభ నిర్వహించబోతున్నాం. చెప్పాల్సింది పవన్ కళ్యాణ్. చాలా పెద్ద ఇష్యూ. 30,000 మంది అమ్మాయిలు ఒక రోజు గడిచిన ఇబ్బందే కదా. ట్రాఫికింగ్ లో వెళ్ళిపోతూనే ఉంటారు కదా, ఒక రోజు కూడా గడవకూడదు, ఇమీడియట్ గా తీసుకోవాలి. యుద్ధ ప్రాతిపదికన చేయాల్సిన పని అది. నేను ఈ 5 సంవత్సరాలు మాత్రం 30,000 మంది అమ్మాయిల ఆచూకీ తెలిసేంత వరకు 5 సంవత్సరాలు నేను ప్రశ్నిస్తూనే ఉంటాను. రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ శ్రవణ్ గారు, మాకు సమయం కేటాయించినందుకు. ఇది జడ శ్రవణ్ కుమార్ గారితో స్పెషల్ రియాలిటీ చెక్. రేపు షోలో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి.